మీలో చాలా మంది ఈక్యూ అంటే గ్రాఫ్లు, ఫ్రీక్వెన్సీలు, నెంబర్లు ఇవి అవి అనుకుంటారు. అయ్యేం కాదు, ఇగో ఎల్రా మనలో మన మాట. దాని వల్లే సింపుల్ కాన్సెప్ట్ కూడా మీకు ఈక్యూ చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఈక్యూ వాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మెయిన్ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ ఒక్క మిస్టేక్ ని కానీ ఫిక్స్ చేస్తే సడన్ గా ఈక్యూ అనేది వెన్నతో పెట్టిన విద్య అయిపోద్ది. ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలంటే తెల్ల మ్యూజిక్ లో ఆడిస్తారు, మామ ట్రిగ్గర్ సి ఇస్తాడు తీసుకో. జనాలు ఏంటంటే ఈక్యూని ఓపెన్ చేసి మడ్ ఎక్కడ ఉంది, ఏ ఫ్రీక్వెన్సీ ప్రెసెన్స్ యాడ్ చేసేస్తుంది, ఏ బ్యాండ్ ను బూస్ట్ చేసేయాలి, ఈ మైండ్ సెట్ లోకి వెళ్తా ఉంటుంది. అది ఆల్రెడీ చాలా సంకనాగిపోయే మైండ్ సెట్. సో ఈక్యూ ఏంటంటే నువ్వు ఎక్కడ ఎత్తేస్తున్నావు ఎక్కడ కట్ చేస్తున్నావు అనేది కాదు, అసలు నువ్వు ఎందుకు ఈక్యూ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటది. సో మీకు యాక్చువల్లీ ఈక్యూని వినగలగటం ఎలాగా అని వచ్చే వరకు మ్యాటర్ బాగుపడదు. ఈ గ్రాఫ్లు ఇవన్నీ పక్కన పెడదాం, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు అర్థం కాకపోతే నాకు మీ ఫోన్ పే నెంబర్ పెట్టండి, నేను మీకు 500 వేస్తా. సో ఈక్యూ అనేది ప్రథమంగా చేసేది ఒకే ఒక పని, మన చెవులు దేనిపై ధ్యాస పెడుతున్నాయి అనేది మారుస్తుంది. సింపుల్ అని. సో ఒకవేళ దేన్నైనా బూస్ట్ చేశారనుకోండి, మన చెవుల ధ్యాస న్యాచురల్లీ దాని మీదకి వెళ్తుంది. దేన్నైనా మనం కట్ చేస్తే న్యాచురల్లీ అటెన్షన్ దాని మీద పోయి అది ఇగ్నోర్ అయిపోతుంది. అంతే అంతే తప్పిస్తే ఈక్యూ ఏంటంటే సౌండ్స్ ని ఫిక్స్ చేసేలేదు. జస్ట్ మిక్స్ లోపల ఏంటంటే ఒక అటెన్షన్ ని రీఅరేంజ్ చేస్తూ ఉంటది. అంటే మనకి ధ్యాస బేస్ మీద వెళ్ళాలా ఆర్ లో మిడ్ మీద వెళ్ళాలా ఏంటి అనే, అంటే మన చెవులు దేనిపైన అటెన్షన్ ఫస్ట్ వెళ్ళాలి అనేది రీఅరేంజ్ చేయడం మాత్రమే ఈక్యూ చేసే పని. సో ఇన్ అవే మీరు ఒకటి బూస్ట్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ ఆర్ బేసిక్లీ సెయింగ్ దట్ భయ్యా ఇదిగో ఈ ఫ్రీక్వెన్సీని విను అని. అయితే ఆ ఫ్రీక్వెన్సీ పేరు విన్నవాడికి అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ న్యాచురల్లీ ఆ సౌండ్ మీదకి వాడి ధ్యాస వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం డాలోకి దూకేక ముందు ఇందాక మిస్టేక్ అన్నాను కదా, మిస్టేక్ ఏంటో నేను చెప్తా. మనం అందరూ ఈక్యూని కళ్ళతో చేస్తాం, వేరాస్ జస్ట్ లైక్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ మిక్సింగ్ ఈక్యూని యు గెస్ట్ ఇట్ రైట్ చెవులతో చేయాలి. సో కళ్ళతో చేయడం అంటే ఏంటి, లెట్స్ ఏ గ్రాఫ్ ఇక్కడ వరకు కనబడుతుంది అంటే ఇది ఎలా కట్ చేస్తే పర్లేదు, ఇక్కడ పెద్ద ఏమీ యాక్టివిటీ కనబడలేదు, సో ఇక్కడ వరకు కోసేస్తే పర్లేదు. ఇది కళ్ళతో చేయడం అంటే. చెవులతో చేయడం అంటే ఏంటి తెలుసా, అసలు దీన్ని ఏం పట్టించుకోకుండా మీటర్స్ ఎంత వస్తున్నాయి, డెసిబెల్ ఎంత వస్తుంది, ఇవన్నీ పట్టించుకోకుండా మనకి వినపడాల్సింది ఎంత వినపడుతుందో లేదో చూసి లో కట్ హై కట్ పెట్టడం, లేకపోతే ఏదైతే కావాలో దాన్ని పెంచడం, ఏదైతే అక్కర్లేదు దాన్ని తగ్గించడం, ఇలాగా ఈ బేస్డ్ గా మనం డెసిషన్ తీసుకోగలితే దాన్ని చెవులతో చేయడం అంటాం అనమాట. సో ఇది నేను ఎలా చేయగలుగుతాను అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక జస్ట్ ఫాలో దిస్ వన్ సింపుల్ రూల్. ఒకవేళ మీకు వచ్చే ప్రాబ్లం గానీ పదాలతో మీరు డిస్క్రైబ్ చేయలేకపోతున్నారు అంటే జస్ట్ డోంట్ టచ్ ఈక్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వస్తుంది కానీ చాలా హార్ష్ గా, అంటే చెవులకి కొడుతున్నట్టు అనిపిస్తుంది అని అనగలిచారు అనుకోండి, దెన్ గో టు ఈక్యూ అండ్ ట్రై టు ఫిక్స్. బట్ ఒకవేళ మీరు కానీ చూసి ఇది ఏదో మిస్ అవుతుంది అనుకుంటే డోంట్ టచ్ ఈక్యూ, బికాస్ యూ యువర్ సెల్ఫ్ డోంట్ నో వాట్ నీడ్స్ ఫిక్సింగ్. సో ఈక్యూ ఎలా వాడాలి కన్నా ఇట్స్ మోర్ అబౌట్ ఎప్పుడు వాడాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఎప్పుడైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఇస్ వెన్ వి యూజువల్లీ యూజ్ ఈక్యూ టు కరెక్ట్ ఇట్. ఆల్సో దాన్ని క్రియేటివ్ గా కూడా టోనల్ ఈక్యూ అది చేయొచ్చు. అది నేను ఇక్కడ పెట్టిన వీడియోలో ఆర్ ఇక్కడ పెట్టిన వీడియోలో ఐ థింక్ ఎక్కడ వస్తుందో తెలియదు, బట్ వాట్ ఎవర్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టిన వచ్చే వీడియోలోనే నేను అది పెట్టాను. దాంట్లో టోనల్ ఈక్యూ కోసం కూడా మాట్లాడతాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ అవుట్. అయితే ఇప్పుడు మనం ఇంకా డాలోకి వెళ్ళిపోదాము, దానికోసం హెడ్ ఫోన్స్ తెచ్చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇప్పుడు నేను ఇది ప్లే చేస్తాను. ఇది ఒక గిటార్ అనమాట, లూపో చూద్దాం. ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ అని ఒక గుచ్చుకుంటుంది కదా ఒకటి, అటువంటి సౌండ్ వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ అది ఉంది కదా, లెట్స్ సే నాకు అది వద్దు అనుకుందాం. అప్పుడు ఇప్పుడు నేను ఏంటి వర్డ్స్ తో డిస్క్రైబ్ చేస్తున్నాను కదా, ఒకటి చింగ్ 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 అనోటి వస్తుంది, అది నాకు వద్దు అని డిసైడ్ చేస్తున్నాను కదా. దిస్ ఇస్ వెన్ వి గెట్ టు ఈక్యూ. ఇప్పుడు ఈక్యూ ప్లగిన్ మనం ఓపెన్ చేసి మనం దాన్ని ఎలా తీయాలి అంటే ఏదో ఒక నోడ్ పెట్టుకొని కొంచెం దాన్ని ఎలా పెంచి స్లోగా ఇలా స్వీప్ చేస్తాం, ప్లే చేస్తూ. ఓకే, నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను. బట్ స్వీప్ చేస్తా ఉంటే ఒక దగ్గర అది మరీ కఠినంగా ఘాటుగా అనిపిస్తుంది. అలా ఎక్కడైతే అనిపించుతో అక్కడ స్లోగా ఎంత అవసరం లేదో అంత దాన్ని దించుతాం, మన మ్యాటర్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం అది ఎలా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ హార్ష్గా ఉంది కదా, ఇప్పుడు దాన్ని స్లోగా మనం దించుకుంటాం ఇలా. ఓకే, ఇలా దించుకుంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇందాక గుచ్చుకుంటుంది, ఇప్పుడు గుచ్చుకోవట్లేదు చూసారు. ఇప్పుడు నేను ఇది కానీ ఆపేస్తే, ఆన్ చేస్తే
అబ్జర్వ్ చేస్తారా? సో బేసిక్లీ ఇప్పుడు అలాంటి సౌండ్ ఉండడం తప్పు అనట్లే, మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం అది చూపిస్తున్నాను అంతే. ఓకే, సో బిఫోర్ వి ర్యాప్ అప్ దిస్ వీడియో ఇంకొక వన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ టేక్స్ 10 seconds. ఆల్సో ఎప్పుడు ఈక్యూని వాడకూడదో కూడా మీకు తెలియాలి. లెట్స్ సే మీ సౌండ్ చాయిస్ బ్యాడ్ గా ఉంది, అసలు సౌండ్ సెలెక్షన్ బ్యాడ్ గా ఉంది, లేకపోతే పర్ఫార్మెన్స్ బాగాలేదు, అంటే పాడిన వాళ్ళతో గిటార్ ప్లే చేసిన వాళ్ళతో వాట్ ఎవర్ ఆ పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేకపోతే అరేంజ్మెంట్ లోనే మరీ ఎక్కువ ఓవర్ క్రౌడెడ్ గా అవసరం కన్నా ఎక్కువగా మొత్తం అన్ని ఒకే ఫ్రీక్వెన్సీలో మొత్తం క్లాస్ లా కుక్కి పెట్టేస్తే కనుక దట్ ఈస్ నాట్ వెన్ యూ యూజ్ అన్ ఈక్యూ. ఫిక్స్ ద సోర్స్ ఫస్ట్, మీనింగ్ బెటర్ శాంపిల్ సెలెక్షన్ ఉండాలి, లేకపోతే బెటర్ గా పర్ఫార్మెన్స్ ఉండాలి, లేకపోతే అరేంజ్మెంట్ ఇంకా లెస్ క్రౌడెడ్ గా ఉండాలి. సో బేసిక్లీ ఈక్యూ ఏంటంటే అది కేవలం ఒక కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ టూలే తప్పిస్తే అదేమి రిపేర్ టూల్ కాదు, అంటే పాడైపోయిన దాన్ని వెళ్ళి బిగించడానికి కాదు ఈక్యూ. సో దాట్స్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఇలా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో ఫర్ ఇట్. బాయ్ బాయ్.